బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. బ్యానర్పై ప్రధాని మోదీ ఫోటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బీజేపీ కౌన్సిలర్ల ఆందోళనతో కార్యక్రమం వద్ద ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళన చేస్తున్న నేతలకు నచ్చచెప్పేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. బ్యానర్లో ప్రధాని ఫోటో ఎందుకు ఏర్పాటు చేయలేదని, అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీంతో డిజిటల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం కాస్త రాజకీయ వివాదానికి వేదికగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన డిజిటల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన బ్యానర్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో పాటు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. బ్యానర్పై ప్రధాని మోదీ ఫోటో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే రవి, ఏదైతే ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ కార్డు పంపిణీ విషయంలో అయితే ఉద్రిక్త దారి తీసింది అని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాంతం వద్ద అయితే షబ్బీర్ అలీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఆధ్వర్యంలో అయితే ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేదంటూ ఇటు బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు అయితే వాగ్వివాదం చోటు చేసుకోగా, అదేవిధంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు, ఇటు బీజేపీ నాయకులకు అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సద్దు మణిగించే ప్రయత్నం చేశారు. కానీ సద్దు మణిగించకపోవడంతో అది ఉద్రిక్తతకు అయితే దారి తీసింది. పోలీసుల జోక్యంతో అయితే భారీగా ఇటు పోలీసులు మోహరించారు. అదేవిధంగా ఇటు బీజేపీ నాయకులు కూడా భారీగా చేరుకొని పోలీసులకు, ఇటు బీజేపీ కార్యకర్తలకు అయితే తూపులాట జరిగింది. అదేవిధంగా ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ సంబంధించి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కిలో బియ్యం మాత్రమే ఇస్తుంది. కేంద్రం ప్రధాని మోడీ ఫోటో పెట్టలేదంటూ ఇటు బీజేపీ నాయకులు అయితే ఘర్షణ వాతావరణానికి అయితే దిగారు. దీంతో తోపులాట జరిగింది. అదే క్రమంలో ఇటు బీజేపీ నాయకులను అరెస్టు చేసి ఇటు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ ఉన్న ఎంపీ గాని, అదేవిధంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు ప్రధాని ఫోటో మాత్రం పెట్టాలి అంటే అయితే అక్కడ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఉద్రిక్త వాతావరణం వద్ద స్మార్ట్ కార్డుల పంపిణీ అయితే జరిగిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహిస్తున్నారు.